ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, మీ ఘననామం పెరట ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ సన్నిధి కాంతి మాపై ఉదయింపచేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభు, అనేక మందిగా చేరినాయన మిమ్మలను తండ్రి ఆరాధించినట్లు అనేక మందిని తండ్రి ప్రేరేపించండి, అనేక మందితో మాట్లాడండి, అనేక మంది ఆత్మీయమైన మేళ్లతో నింపబడినట్లు కృప చేయమని యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 734వ కీర్తన యుద్ధము యెహోవాదే అనే కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన. యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రియులారా, అలాగే నిలిచుండి ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోకి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చానని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణై శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 138వ సంకీర్తన 138వ సంకీర్తన మొదటి నుంచి 4వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కలిసి చదువుకుందాం. మొదటి వచన ప్రారంభం.
నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. 4వ వచనం కలిసి చదువుకుందాం. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం కలిసి చదువుకుందాం. 89వ సంకీర్తన 48వ వచనాన్ని మనం చదువుకుందాం. మరణమును చూడక బ్రతుకున్నరుడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? మరలా చదువుకుందామండి. 48వ వచనం. మరణమును చూడక బ్రతుకున్నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రియులైనటువంటి మరి కుటుంబాలకు ప్రభు పేరట శుభాలు నేను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నటువంటి మీకు, మీ పిల్లలకు, మీ బంధుమిత్రులకు కూడా శుభాకాంక్షలు మన ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మీకు తోడుగా ఉండను గాక. ఏమండి, ఎంత క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా, ఆనందంగానూ ఆరోగ్యంగానూ ఉన్నారు కదా. మంచిదండి. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినము చదివినటువంటి వాక్యం మరి అందరూ చదవటానికి ఇష్టపడరేమో అని నేను అనుకుంటూ ఉన్నా. నా మట్టుకు నేనైతే ఈ పరిచర్యకు రాకముందు పరదేశులమో ప్రియులారా అనే పాట కీర్తన పుస్తకం తెరచినప్పుడు వస్తే భయపడేవాడిని. ఎందుకంటే లోకం కనిపించేది, మరణము కనిపించేది. కాబట్టి గుండెల్లో దడ, మనసులో భయం. కానీ పరిచర్యకు వచ్చిన తర్వాత ఆ పాట యొక్క అర్థాన్ని మనం జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఓ చక్కటి హితోపదేశాన్ని చేస్తా ఉన్నది. ఒకవేళ నువ్వు మైమరిచిపోయి ఉన్నావేమో, నీవు జీవితమే స్థిరము అనుకుంటున్నావేమో, ఈ భూలోకమే స్థిరం అనుకుంటున్నావేమో. కానీ ఈ లోకము స్థిరము కాదు, భూమి స్థిరము కాదు, మేడలు మిద్దెలు స్థిరము కాదు, ఏది స్థిరము కాదు అని ఒక చక్కటి హితోపదేశాన్ని ఆ పాట మనకు తెలియజేస్తూ ఉన్నది ప్రియులారా. అలాగే ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు కూడా కొంత భయం అనేది కలగటం సహజమే. కానీ మానవుడు దైవవాక్యము ద్వారా జీవితాన్ని ప్రభువు కొరకు మనం సిద్ధపరచుకోవలసినటువంటి అవసరత ఉంది. ఒక విధంగా ఈ వాక్యాన్ని మనం చదువుతూ ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనకు ఈ వాక్యము ఓ ప్రశ్నార్థకంగా ఉంటూ ఉన్నది. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే ఇండైరెక్ట్ గా ఆ వాక్యం నాతో మాట్లాడేది ఏంటంటే, ఓ మానవుడా, ఒక దినం అంటూ ఉన్నది. ఆ దినము
మానవులైనటువంటి నీవు నేను అందరము కూడా కాలగర్భంలో కలిసిపోతాం అని ఒక మంచి సందేశాన్ని ఇస్తా ఉన్నది ప్రియులారా. ఇప్పుడు ఫలానా చోటకి మనం వెళ్ళాలి అంటే ట్రైన్ ఎన్ని గంటల కంటే ఉదయం 6 గంటలకో 7 గంటలకో 8 గంటలకో అని చెప్పినప్పుడు మనం చేయవలసినది ఏమిటంటే బిఫోర్ ద టైం మనం తప్పనక బస్ స్టాండ్కి కానీ లేకుంటే రైల్వే స్టేషన్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ మనము రీచ్ అవ్వాలి అనే విషయాన్ని మనం గమనించాలి కదా. ఇఫ్ ఎట్ ఆల్ టైం అనేది మర్చిపోయి ఉంటే మనం వెళ్ళవలసినటువంటి ప్రయాణం మిస్ అయిపోతామని మనకు ఒక ఆలోచన రావాలి కదా. అంటే ఆ టైంను బట్టి మనం ఏం చేయాలి, వెళ్ళటానికి ఎలాగూ సిద్ధపడాలో ఈవేళ ఈ వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తా ఉంటాడుగో మానవుడా, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ మరణము చూడనటువంటి వాడు ఎవడు లేడని వాక్యము చాలా ఖండితంగా చెబుతూ ఆ క్రింద భాగములు అంటాడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. ఎవరైనా ఈ మరణమును పాతాళానికి పోకుండా తప్పించుకుంటానికి ఎవరికైనా అవకాశం ఉన్నదా అనే ఆలోచన చేస్తే ఎవరికి అవకాశము లేదు ప్రియులారా. ప్రపంచాన్ని దండెత్తినటువంటి వ్యక్తులు కూడా కాలగర్భంలో కలిసిపోయారు, మంటికి చేరారు అని చరిత్ర మనకి తెలియజేస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథములో కూడా అనేక మంది భక్తుల యొక్క జీవితాలు కూడా మనకు నేర్పుతున్నది ఏమిటంటే ఈ యొక్క జీవితము బ్రతుకు శాశ్వతము కాదు ప్రియులారా. ఈవేళ ఈ వాక్యము లేక ఈ యొక్క సెర్మన్ అనేది మనం ఆలోచన చేస్తే లేక మెసేజ్ అనేది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు కొంతమందికి కొన్ని రకాల వర్తమానాలు ఇప్పటికే గుర్తు వచ్చి ఉంటాయేమో, కానీ మీరు ఆలోచించే వర్తమానం కాదు ప్రియులారా. ఇది ఒకవేళ మెమోరియల్ సర్వీస్ కి అనుకుంటారేమో, కాదు ప్రియులారా. మన జీవితాన్ని సక్రమైన పరిస్థితుల్లో నడిపించడానికి ఒకవేళ ఆదమరిచి జీవితాన్ని ప్రభువుని ఆదమరిచి నేను స్వతంత్రుడను, నేను చేసేదే తిరుగులేదు, నేను స్థిరంగా ఉంటాను, ఇటువంటి ఆలోచించే వారికి దేవుడు ఈవేళ ఈ సందేశాన్ని ఇస్తా ఉన్నాడు ప్రియులారా. నేను స్థిరము కాదు, నా ఆస్తిపాస్తులు స్థిరము కాదు, నేను సంపాదించింది ఏదే స్థిరము కాదు అని చెప్పటానికి ఈవేళ ప్రభు మనల్ని వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యము మెమోరియల్ సర్వీస్ సంబంధించిన వాక్యమే కాదు, జీవితానికి సంబంధించినటువంటి వాక్యము ప్రియులారా. ఆదికాండము 5వ అధ్యాయములో ఆదాము దినములు మొదలుకొని మెతుషెల దినముల వరకు కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. 930 ఆదాము ప్రారంభించి మెతుషెల 969 వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ తరువాత అంటాడు 969 సంవత్సరములు బ్రతికి అతడు మృతి పొందాను. చివరకు మన డెడ్ లైన్ ఏమిటి ఆలోచన చేస్తే మృతి పొందుట, మరణించుట, చనిపోవుట, ప్రభునందు నిద్రించుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవండి ఎంతమంది గొప్ప విద్యావంతులు, విజ్ఞాన శాస్త్రాలు చదివినటువంటి వారు, శాస్త్రవేత్తలు, రాజులు, చరిత్రకారులు, దేశాధినేతలు ఎంతమంది అండి. వారికి ఉన్న ఆస్తి పాస్తులు, ధనము ధాన్యములతో వారి యొక్క జీవితాన్ని కాపాడుకోగలిగారా అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. అలాగే అయితే భూలోకములో అసలు మరణాలే లేవు. కరోనా కాదు, కరోనా స్థానంలో ఇంకా సివియర్ వైరస్ వచ్చినప్పటికి భయపడవలసిన అవసరత లేదు కదా. కాబట్టి ఈవేళ భక్తుడు అంటున్నటువంటి మాట చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్న, మరణమును చూడక బ్రతుకున్నారుడు ఎవరు.
అయ్యా పరిశుద్ధ గ్రంథములో ఇద్దరు ఉన్నారండి, ఫర్గెట్ దెమ్, వాళ్ళిద్దరిని కూడా విడిచిపెడదాం. వారి తర్వాత ఎవరైతే ఈ భూలోకములో మానవులుగా జన్మించారో జీవించారో వారు చనిపోకుండా ఉన్నారా? ప్రభు మనల్ని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాబోయే కీర్తనలో కూడా పరిపూర్ణంగా మానవుని యొక్క బ్రతుకు ఏమిటో, మానవుని యొక్క జీవితం ఏంటో, మానవుని ఆయుష్కాలం ఏంటో, మానవుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడో ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియులారా, అయితే దురదృష్టం ఏమిటంటే దేవుడు మనకు అన్ని కలుగు చేసిన తర్వాత ఆ దేవుణ్ణి మనం విస్మరించి వీటి యందు ఆనందించడానికి మనం ఇష్టపడుతూ దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నటువంటి మాట, కీర్తనకారుడు అంటాడు, మరణమును చూడక బ్రతుకున్నరుడు ఎవడు, మరణమును చూడక బ్రతుకున్నరుడు ఎవడు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ప్రియమైనటువంటి వారలారా. ఇక్కడ 39వ కీర్తన మనం ఒక్కసారి జస్ట్ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు 4వ వచనంలో అంటాడు, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణమును బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిన ఆయుష్కాలము లేనట్లే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వంటి వాడు, మనుష్యులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికి కదా, వారు ధనమును కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రియులారా, ప్రియులారా, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరుల వలె నేను పరవాసినయ్యున్నాను. నేను వెళ్లిపోయి లేకపోక మునుపు నేను తెప్పలిల్లున్నట్లు నన్ను కోపముతో చూడకము. ఇవంతా కూడా మనం ప్రసంగం చేయవలసిన అవసరత లేదు. వీటినన్నిటి నుంచి కూడా ఎప్పుడూ వడపోసేస్తాం మనం. ఈవేళ అంశము మరణము. లెంగ్తీగా ఆలోచన చేస్తే మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు. మరణమును ఎదిరించగలిగిన శక్తి మానవునికి ఉందని ఆలోచన చేద్దాం ప్రియులారా. మరణమును ఎదిరించటానికి, మరణమును దాటిపోయే శక్తి భూలోకములో ఏ శక్తికి లేదు, మానవునికే కాదు, అది దేవునికి మాత్రమే సాధ్యము ప్రియులారా. ముగింపుగా ఒక్క మాట ఆలోచన చేస్తే మరణము అందరికీ సంప్రాప్తమవుతూ ఉన్నది అంటాడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. భక్తులు అంటారు, మరణానికి భయపడుతున్నావా, మరణము మేలు. అపోస్తుడైన పౌలు గారు ఆ రహస్యాన్ని తెలుసుకుని అంటాడు, నా పౌరసత్వం పరలోకములో ఉన్నది, బ్రతుకుటైతే క్రీస్తే లేక చావే మేలు. ఎంత గొప్ప తీర్మానాలు చేసుకుంటూ ఉన్నాడండి ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా. క్రైస్తవ జీవితంలో మరణమునకు భయపడవలసిన అవసరత లేదు, కానీ మరణము కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరత. ప్రభువుతో ఉండటానికి, పరలోక రాజ్యంలో ఉండటానికి భూలోకములో ప్రవహించినటువంటి ఆయుష్కాలాన్ని సిద్ధపాటుగా మనం ఏర్పాటు చేసుకోవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. అందుకని మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నాడా అంటే, మీరు కూడా ఒక చిన్న మాట ముచ్చటగా చెప్పండి, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు లేరు అని చెబుతున్నాం. మనం ఏం చేద్దామంటే మంచి మరణము కొరకు మనం సిద్ధపడదాం. ఆ మరణము ఏం చేయాలి అంటే ప్రభువుతో మనకు సాన్నిహిత్యాన్ని కలుగొచ్చేటారు. భక్తులు అంటూ ఉన్నారు, మూడి వంటి భక్తులు ఎంతో మంది మాట చెప్పారు, ఈ భూలోకములో నేను కన్ను మూస్తే పరలోకములో ప్రభు చెంత నా కన్నులు తెరుస్తానది నా పట్టాభిషేక దినం. మరణము కాదండి, మరణము భూలోక సంబంధమైన జీవితానికి ఇట్స్ నాట్ ఎట్ ఎండ్ పాయింట్, ముగింపు కాదండి, జీవితానికి ఆరంభం అంటారు భక్తులు ప్రియులారా.
నూతన జీవితం అనేది ప్రభు దగ్గర పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే భూలోకములో సిద్ధపడాలి. ప్రియులారా, మరణం లేదు అనుకుంటున్నారేమో మనుష్యులు. మానవుడు అన్నిటిని బట్టి, అందచందాలను బట్టి, ఆర్థిక పరమైన స్తోమతను బట్టి, ప్రతి దాన్ని బట్టి కూడా మానవుడు మురిసిపోతూ ఉంటాడు. కానీ పెద్దలు అంటారు, ఇదంతా నీకెంత అందచందాలున్నా, నువ్వు వేటిని బట్టి నువ్వు అతిశయిస్తున్నా, ఓ మాట ఏమంటారో తెలుసా? మున్నాల ముచ్చట. 3 దినాలే, 3 నిమిషాలే, అంతకు మించి ఎక్కువ ఉండదు. ప్రియులారా, కరోనా కాలంలో చూచాం, కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి గొప్ప గొప్పవారు వాళ్ళు పాతాళ వశము కాకుండా లేకపోయారు. మరణాన్ని ఎదిరించగలిగినటువంటి వారుగా లేకపోయారు. నేనైనా, ఎవరైనా, మరెవరైనా ఒక దినమంటూ ఉన్నది. ఆ దినమున తప్పనిసరిగా దేవుని పిలుపు వినాలి. పిలుపు విన్నటువంటి మనం ఎక్కడికి వెళ్తానికి సిద్ధపడదామంటే పరలోక రాజ్యము ప్రభువు దగ్గర, తండ్రి ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడదాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తూ ఉన్నటువంటి కుటుంబాలను, ఆరాధిస్తూ ఉన్నటువంటి వారి యొక్క బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ప్రభువా, మా చేయి పట్టి నడిపించండి. మీ దుడ్డికర్ర దండము చేత ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు తోడుగా ఉండండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగే ప్రభువా, కరోనా వైరస్ చేత అనేక కుటుంబాలు గాయపడ్డాయి. వారిని తండ్రి ఆదరించండి. నైనా వాతావరణ మార్పులు ఎప్పటికీ కూడా అనేక మంది కరోనా వైరస్ తో ఉన్నారు. స్వస్థపరచండి ప్రభువా. డెంగ్యూ ఫీవర్స్ తో ఉన్నటువంటి వారి కొరకు నాయన, వైరల్ ఫీవర్స్ తో ఉన్న వారి కొరకు నాయన, టైఫాయిడ్స్ తో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నా ప్రభు. అనేక మంది చంటి బిడ్డలు నా ప్రభా, జ్వరాలతో, మోషన్స్ తో, వామిటింగ్స్ తో నాయనా ఇట్టి రీతిలో బాధపడుచుంటుండగా ఆ బిడ్డలను కూడా మీరు దర్శించి స్వస్థపరచండి. నీట్ ఎగ్జామ్ నైనా రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. అనేక రకాలు పరీక్షలు రాసి నాయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి బిడ్డలకు నాయన ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. యవనస్తులు నాయన వివాహ వ్యవస్థ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతానము కొరకు నాయన ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగుచ్చేమని ప్రార్థిస్తున్నాం. తాడుదేవు రాకుండానట్లు కాపాడండి. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నా తండ్రి మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును నాయన నీ వాక్యము ద్వారా దర్శించి నాయన ప్రతి కుటుంబం వెలిగించి నాయన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నా తండ్రి సమస్యలు నా తండ్రి నాయన మీరే ప్రభా మరి పరిష్కరించి సంతోషానందాలు నాయన బిడ్డలకు కలుగు చేయండి. క్షేమము, ఆరోగ్యము విస్తరింప చేయండి. నేను ఏ కుటుంబము నేను ఏ విషయాలలో ప్రార్థిస్తే ఏకీభవిస్తున్నారు వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరం దాయిత్యమని ప్రార్థిస్తున్న మందిరాలు తెరవబట్టానికి అయ్యా సేవకుల యొక్క నా తండ్రి సేవా జీవితాల్లో తోడుగా ఉండమని చేపట్టి నడిపించమని అయ్యా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం ప్రభు. అలాగే తండ్రి మరి జాషువా గారు సేవకుల పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే జడ్డముగా ఉన్నటువంటి నా ప్రభా ప్రియులు రాజబాబు గారి దంపతులు బిడ్డల కొరకు, డి విజయ్ కుమార్ గారు వారి కుటుంబాలు బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాం. పిలిపి దావీది గారి కొరకు నా ప్రభా ప్రార్థన చేస్తూ ఉంటాను. నిత్యానంద కుమార్ హార్లిక్స్ లో నాయన 4th గ్రేడ్ ప్రమోషన్ రావడానికి కృప చేయండి. సన్నీల కొరకు హార్లిక్స్ లో తండ్రి నాయన పర్మనెంట్ అవటానికి కృప చేయమని అయ్యా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. షైనీ కొరకు నా తండ్రి మరి ప్రార్థన చేస్తున్న ఫ్రూటీ కొరకు, చెర్రీ కొరకు నాయన వారు చక్కగా మాట్లాడగలిగినట్లు నాయన కృప చేయమని ప్రార్థిస్తున్న బి ఇమ్మాన్యుల్ రాజు గారి దంపతుల కొరకు నాయన వారి కుమారుడు శామ్యుల్ తన విద్య కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విజయరాణి తన యొక్క కుమారుడు సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నా తండ్రి.
ప్రభువా ఇంకా నా తండ్రి ఇంగ్లీష్ మాస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్న పరిమళ పద్మ వారి కుటుంబాల కొరకు నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. వేస్తేరు తనకి స్వస్థత ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నా. అనుపమ శ్రీప్రియ నైన సుఖ ప్రసవముల కొరకు ప్రార్థిస్తున్నాం. పద్మావతి గంగరాజు వారి కుటుంబాలు దీవించండి. హ్యాండ్ సుహాన్ చక్కగా మాట్లాడటానికి కృప చేయండి. షీనా జాయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క నైనా మరి ప్రభు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న రాంబాబు గారు రాజు నాయన వారి బిడ్డల కొరకు నా తండ్రి ప్రార్థిస్తూ స్వస్థత వారి కలుగు చేయండి. పరిమళ అని వారి యొక్క మనవరాల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవదాసి లలిత నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దారా లిఖిత తన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆయా బిడ్డ ప్రభా జాబ్ పొందుకుంటాను కృప చేయండి. కే శ్వేత నాయన సంతానము కొరకు నీ సన్నిధులు అడుగుతున్నాం. రాజేష్ అనే బిడ్డ పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. రాపాక ప్రశాంతి మేడం గారు వారి కుటుంబాలు యవన బిడ్డలు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతోష్ కొరకు ప్రార్థిస్తున్నాం. అర్జున్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదం గారు కుమారుడు కోడలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్ మోహన్ రావు గారు నాయన వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సతీమణి గారు రత్న కుమారి గారి కొరకు అలాగే స్వీడన్ లో ఉన్నటువంటి నాయన వారి యొక్క బిడ్డల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీర్రాజు గారు వారి యొక్క కుటుంబము వారి బిడ్డలు క్షేమము ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రభా ఇంకా ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నారు నాయన వారందరినీ కూడా అయా మీరు దర్శించండి. నాయన వారితో మాట్లాడండి. పండు ప్రిన్స్ అండ్ నాయనా సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ దీవించండి, వృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చను గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మన అపరాధము క్షమించుము. శోధంలోనికి తెక్క కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభును ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగొడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. మరణ ఛాయలు నాపై క్రమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము, చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణం.